నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవనాథ్ గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ముందుగా ఒకసారి ఈ వీడియో ఒకసారి చూడండి. ఈసారి ప్రతీకారం తీర్చుకునే పద్ధతిలో కూడా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, వర్ణం చూడం, జిల్లా చూడం, జిల్లా చూడం. ఇచ్చిన వాడికి అట్టున్నర ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. మాట్లాడిన అతని పేరు నాగార్జున యాదవ్, వైసీపీ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి, అందరికీ తెలిసిందే. నిండు సభలో అందరి ముందే ఈసారి ప్రతీకారం తీర్చుకునే దగ్గర కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, జిల్లా చూడడం, వ్యక్తులు చూడడం, ఏది చూడడం అని చెప్పి మాట్లాడుతున్నాం. ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా చూడడం అని చెప్పి చెప్పేస్తున్నాం. ఇంత బహిరంగంగా గతంలో మనం చూసుకుంటే కులాల మధ్యన చిచ్చు, మతాల మధ్యన చిచ్చు, ప్రతి దగ్గర చిచ్చు పెట్టడమే కాకుండా జగన్ 2.0 ఏంటి అంటే ఇదే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. రప్పరప్ప కావచ్చు, గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకలు నరుకుతామని చెప్పేసి అన్నం కావచ్చు, ఇలాంటి ఎన్నో వింటూ వస్తున్నాం. నిజంగా ఇలాంటి పార్టీలు ప్రజలు ఎంచుకుంటారా? ప్రజలు నిజంగా వాళ్ళకు ఓట్లు వేస్తారా? ఇంత బహిరంగంగా ఇలాంటి పార్టీలు మాట్లాడుతున్న మాట గతంలో ఎప్పుడన్నా సరే మీరు విన్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ మనం ఒకటే చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతున్నారో అది వీళ్ళు ఆ నాయకులు కూడా ఆచరిస్తున్నారు. అంటే మనం అందరికీ తెలిసిన యథార్థం ఒకటే ఉంది, యథా రాజా తదా ప్రజ అని. వాళ్ళ నాయకుడు ఎలా ఉంటాడో వాళ్ళ కార్యకర్తలే కానివ్వండి, వాళ్ళ నాయకులకే కానివ్వండి, అలాంటి మైండ్ సెట్టే ఉంటుంది. ఆ మైండ్ సెట్ మనకి ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. మనం ప్రతి వాళ్ళని మనం చూసినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా చేశారు, అధికారంలో ఉన్నప్పుడు చేశారంటే అధికారంలో మేమే ఉన్నాం కదా, ఇంకా మేము 30 ఏళ్ళు ఉంటాం కదా అనుకొని చేశారన్నా ఒకటి ఆలోచించటానికి ఉంటుంది. అంటే అధికారం అహంభావంతో చేశారా అని అనుకోండి. అధికారం కోల్పోయినప్పుడు కూడా చేసి మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు ఒక టెర్రరిస్టులుగా లాగా తయారు చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ ఒక ఏపీలో ఒక టెర్రరిజం ఏమైనా స్టార్ట్ చేశారా? అంటే మతాల మధ్య చిచ్చు పెడతామని చెప్పి మాట్లాడటం, మతాల గురించి మాట్లాడాల్సిన అవసరం కాదు కదా. ఇప్పుడు అన్ని పార్టీలకి అన్ని మతాలు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు హిందూ మతం మీద ద్వేషం అనేది మనం గతంలో కూడా చూసాం. ఎందుకంటే హిందూ మతాన్ని ఏ రకంగా వాళ్ళు విగ్రహాలు ధ్వంసం చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా చూసాం. తిరుమల కల్తీ నెయ్యి తీసుకోవచ్చు, ఆంజనేయ స్వామిని విగ్రహాలను పగలగొట్టడం, రాముల వారి విగ్రహాలు పగలగొట్టడం. ఇప్పుడు అధికారంలో ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా RRR గారికి కూడా ఒక యుద్ధమే జరుగుతుంది వాళ్ళ నియోజకవర్గంలో. రాముల వారి గుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే అడ్డగించటం కానివ్వండి, ఒక చిత్తకుప్పలో రాముల వారి విగ్రహాలు ఉండటం కానివ్వండి, గుడి అంత పాడుపడిపోయి ఉంటే బాగు చేసుకుంటామంటే కూడా అక్కడ వాళ్ళు అడ్డుకోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరు చేపిస్తున్నారు? మతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. అంటే మనం చూసుకోండి, 2014 నుంచి 19 వరకు తీసుకోండి, ఎక్కడైనా కూడా మతాల మధ్యన విధ్వంసాలు వచ్చాయా? ఏ మతం వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, ఎక్కడ కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 19 ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి రథాలు కాలిపోవటం కానివ్వండి, గుళ్ళల్లో అన్ని చోట్ల నెయ్యిలు కల్తీ చేయటం, అన్నవరం కూడా కల్తీయే కదా, ఏ టెంపుల్ తీసుకున్నా కల్తీలు చేయటం కానివ్వండి, నెయ్యి కల్తీ కానివ్వండి, ఎంతో పవిత్రంగా భావించే హిందూ టెంపుల్స్ కన్నిటికీ కూడా కాంకర్యాలు కానీ ఏదైనా పూజలు కానీ ఏది కూడా సరిగా జరగకపోవటం కానివ్వండి. అదే కాకుండా తిరుమలలో ఉన్న చాలా వరకు ఈ డాలర్లు దొంగతనాలే కానివ్వండి, వైసీపీ వాళ్ళు చేయటం కానివ్వండి, ఈ దొంగతనాలు అంటే ఏదైతే స్వామివారికి డాలర్లు అంటే వాళ్ళ ఉండిలో వేస్తారో ఆ డాలర్లు కూడా వీళ్ళు తీసేసుకోవటం కానివ్వండి, కొన్ని 100 కోట్లు అట్లా మిస్సింగ్ అవటం కానివ్వండి, అది కూడా ఇప్పటికీ పరకామణిలో ఇప్పటికీ కూడా కేసులు నడుస్తూనే ఉన్నాయి. అంటే హిందువుల టెంపుల్స్ నుంచి వచ్చే డబ్బులు అయితే కావాలి, కానీ హిందువులు అయితే అవసరం లేదు. అంటే ఇప్పుడు ఓపెన్గా బహిర్గతంగా కూడా చెప్తున్నారు, మేము మతాల మధ్య అని చెప్పి మాట్లాడటం మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అతను ఒక అధికార ప్రతినిధి అంటున్నారు. మీరు ఒక అధికార ప్రతినిధికి ఎవరు ట్రైనింగ్ ఇస్తారో మీరు చెప్పండి. పార్టీ ఆఫీస్లో ట్రైనింగ్ ఉంటుంది. పార్టీ ఆఫీస్లో వాళ్ళకి అందరికీ కూర్చోపెట్టి ఈ లైన్ మాట్లాడండి, ఈ లైన్ మాట్లాడండి అని చెప్తారు. అలా మాట్లాడండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన డైరెక్షనే కదా వాళ్ళు బయట మాట్లాడుతున్నారు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడండి అని అంటున్నారు. కానీ దీనిలో ఒకటి మటుకు మనం అదృష్టంగా భావించాల్సింది ఏందో తెలుసా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్తున్నారో, ఏదైతే వాళ్ళ నాయకులు ముందే చెప్తున్నారో ప్రజలకు అవగాహన అంటూ వచ్చేస్తుంది. రేపు వీళ్ళని గెలిపిస్తే ఇవన్నీ క్రైమ్ అంతా కూడా మళ్ళీ మన నెత్తిన మనమే చెత్తేసుకున్న వాళ్ళం అవుతాం అనేది అయితే వాళ్ళు ముందే చెప్తున్నారు. అది ఒకందుకు మనం మంచిగా ఆలోచించాలి. వాళ్ళలో ఉన్న కుటిల బుద్ధి ఏంటనేది బయట ఓపెన్గా వస్తుంది. కానీ ఈ రప్ప లాంటివి ఎన్ని ఫ్లెక్సీలు కట్టడం కూడా కోర్టు మందలించినా కూడా బుద్ధి రాలేదంటే వీళ్ళకి న్యాయస్థానానికి విలువిస్తున్నారా? వీళ్ళు న్యాయస్థానం హైకోర్టు మందలించిందన్నా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు.
ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తుంటే ఆయనే బహిర్గతంగా కులాల మధ్య కూడా మాట్లాడటం, కులాల మధ్య ఆయన ఎవరినైతే కలిసి వస్తారో ఎవరినైనా వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి పరామర్శకు వెళ్తారు, అక్కడ నుంచి బయట వస్తారు, మళ్ళీ ఆ కులాల గురించి మీటింగ్ పెడతారు. మనం చూసాం. ఎందుకంటే మొన్నటికి మొన్న కాపు కమ్యూనిటీ కింద అంబటి రాంబాబుని కాపు పులి అని మాట్లాడతాం, వంశీ గారిని బయట తీసుకొచ్చినప్పుడేమో వంశీ గారి కోసం జైలుకి వెళ్ళి వచ్చినాం, కమ్మా కులం మీద ఎక్కడ లేని సానుభూతి చూపెట్టడం, అంటే మళ్ళా కులాలు ఏదో ఆయనకి అండగా నిలబడి, అంటే ఇక్కడ ఏమిటంటే కమ్మా కమ్యూనిటీ అండ్ కాపు కమ్యూనిటీ అనేది ఇద్దరు ఆయా పార్టీలకు సంబంధించి కూటమిలో ఉన్నారనే దానికోసం ఇక్కడ విధ్వంసాలు రెచ్చగొట్టాలి అనే ఒక ఆలోచన కానివ్వండి. ఇవన్నీ చూస్తుంటే మనకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్లాన్ 2.0 అన్ని వచ్చిన తర్వాత ఇలాంటి అరాచకం చేస్తామని ముందు నుంచే వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన ఉంది చూసారా. అది మనం ఒక విధంగా ప్రజలకు మంచి కింద మనం చూడాలి, కానీ ఎందుకంటే ముందే జాగ్రత్త పడటానికి. అయితే అదిగాక మనం చూసుకుంటే మేడం, వాస్తవానికి 2019కి వచ్చే ముందు మాత్రం ఇలాంటి మాటలైతే మాట్లాడలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో 2019లో బాబాయ్ హత్య జరిగిన తర్వాత ఆ హత్య సంబంధించి నారాసుర రక్త చరిత్ర అంటే దాన్ని నమ్మే వీళ్ళు ఓట్లేశారు, ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. కానీ గతంలో ఏం చెప్పకుండా 19 నుంచి 24 దాకా ఏం చేయాలో చేశారు, అయిపోయింది. కానీ ఇప్పుడు 29 ఎలక్షన్స్కి మేము రాబోతున్నటువంటి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము ఇది చేస్తామని చెప్పి డైరెక్ట్గా బహిరంగంగా చెప్తున్నారంటే 2019 నుంచి 24 దాకా మీరు చేసిన దానికే 151 స్థానం నుంచి 11 స్థానాలకు పరిమితం చేసి ఇలాంటి మాటలు మాట్లాడినందుకే, అరాచకాలు చేసినందుకే, హత్యలు చేసినందుకే ఇప్పుడు బహిరంగంగా మేము 29 గెలిస్తే ఇదే చేస్తామంటే ఉన్న 11 సీట్లన్నా ఉంటాయా లేదంటే ఏం చెప్తారు? అంటే మీరు చూడండి, వాళ్ళు చెప్పే విధానంలోనే ఏదైతే 19లో మీరు అంటున్నట్టు వెళ్ళినప్పుడు ఒక్క ఛాన్స్ అని వెళ్ళారే, కానీ ఒక్క ఛాన్స్ ఇస్తే నేను అమరావతిని సింగపూర్ చేస్తానని అమరావతి కట్టడం నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, నేనైతే మహానగరం నిర్మిస్తానని చెప్పుకుంటూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజల్లోకి వెళ్ళారు. కానీ వెళ్ళిన తర్వాత ప్రజలు ఆమోదించారు, ఇచ్చేశారు. కానీ ఇప్పుడు చెప్పుకుంటా వెళ్ళేదంటే మేము వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పుకొని వెళ్తారు. ఇంకా వాళ్ళు చెప్పే మాటలు అవే కాబట్టి అదే చేస్తారు. కానీ దానిలో ఒక విషయం ఇంకోటి కూడా గుర్తు చేసుకోండి, ఏదైతే బాబాయ్ గారు మీరు చెప్పినట్టు చనిపోయారో దాన్ని పెట్టుకొని కూడా ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ముందే చెప్తున్నారు మేము కుటుంబాలను కూడా చూడము అని. సో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? కుటుంబాలను చూడమంటే ఎవరు కుటుంబాలను చూడరు? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని చూడరు. ఎందుకంటే ఆయన గతంలో 19లో ఎలక్షన్కి వివేకానంద రెడ్డి గారి హత్యను వాడుకున్నారు, అదే కుటుంబంలో చంపుకున్నారు, జరిగింది. ఇప్పుడు కూడా మేము కుటుంబాలను చూడమానంటే ఇప్పుడు విభేదిస్తున్నది ఎవరు? అక్కడ తల్లి చెల్లెళ్ళు విభేదిస్తున్నారు. అంటే వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నారా? ఈ సభాముఖంగా ఇలాంటి మాటలు మాట్లాడి కుటుంబం కూడా చూడము అని మాట్లాడితే వాళ్ళని భయపెడుతున్నారా? ఆ మహిళలు థ్రెట్టింగ్ అది ఖచ్చితంగా బహిర్గతంగా ఓపెన్గా ఏదైతే వైసీపీ నాయకులతో అలా ఓపెన్గా మాట్లాడిస్తున్నాడంటే వాళ్ళని ఖచ్చితంగా భయపెడుతున్నారు. అందుకే ఆయన బ్రదర్ అనిల్ గారు అందరికీ లేఖలు రాసుకోవటం, మాకు సెక్యూరిటీ లేదని షర్మిల గారికి, సో మాకు సెక్యూరిటీ కల్పించాలనే కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు అడగటంలో ఇప్పుడు చూస్తుంటే వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దానికంతా కూడా ఇక్కడ మనకు కనపడుతుంది, ఎవిడెన్స్ కళ్ళకు కనపడుతున్నాయి. సో ఖచ్చితంగా షర్మిల గారికే కానివ్వండి, విజయమ్మ గారికే కానివ్వండి, సునీత గారికే కానివ్వండి, వాళ్ళకి ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది అవసరం అనేది కూడా అనిపిస్తుంది. సో అదిగాక డైరెక్ట్గా నిండు బహిరంగ సభలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ప్రతీకారం తీర్చుకునే దగ్గర ఈసారి మేము వస్తే కులం చూడడం, మతం చూడడం, కుటుంబం చూడడం, పార్టీలు చూడడం ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి వారిపైన కూటమి ప్రభుత్వం కేసు పెట్టాలా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎవరైనా ఏ నాయకుడు మాట్లాడేటప్పుడైనా రెచ్చగొట్టే మాటలు కులాల మీద, మతాల మీద అనేది ఇలాంటివి అసలు రప్ప అన్న రోజే వీళ్ళ మీద కేసులు బుక్ అవ్వాల్సింది. రప్ప అన్న రోజునే వీళ్ళ మీద ఫ్లెక్సీలు వేసినప్పుడే వీళ్ళ మీద కేసులు బుక్ అవ్వాల్సింది. సో ఇప్పటి వరకు ఊరుకోవడం అనేది కూడా చాలా, అది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అనేది తెలియట్లేదు కానివ్వండి. సో ఇందుకు యాక్షన్ తీసుకోలేదనేది అయితే అనిపిస్తుంది. సో ఒక బహిర్గతంగా ఓపెన్గా మేము నరుకుతాము, చంపుతాము అని మాట్లాడుతుంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? దీనికి ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ అయితే దీనికి సమాధానం చెప్పాల్సింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారంటే రేపు జరిగితే, ఇన్సిడెంట్ జరిగితే ఎవరు దానికి బాధ్యులు? ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఇట్లా మాట్లాడుతున్నారో, ఏ జిల్లాలు మాట్లాడుతున్నారో అక్కడ ఖచ్చితంగా ఎస్పీలు గారిని ఇవ్వండి. వాళ్ళు వీళ్ళ మాటల కంట్రోల్లో లేకపోతే రేపు పొద్దున జరిగిన తర్వాత ఎవరు ఆన్సరబుల్ అండి? ఏదైనా ఒక ప్రాణం పోతే ఆన్సరబుల్ ఎవరు?
సో అధికారం లేనప్పుడే ఇలా చేస్తున్నారా అని అంటే, ఇంత రకంగా భయపెడుతున్నారా అని అంటే, రేపొద్దున ఖచ్చితంగా ఏదైతే కుటుంబాల మీద కూడా వాళ్ళు దాడులు చేసే అవకాశం ఉంది. ఇది ఎంత మనం ఖండించాల్సిన అవసరం కూడా ఉందండి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే అధికార ప్రతినిధిగా ఉండి ఇలా నిండు బహిరంగ సభలో ఈసారి మేము తీర్చుకునేది ప్రతీకారమే అని చెప్పి, అదే దురంధర్ సినిమా రివెంజ్ అని చెప్పి కొత్తగా వచ్చినట్టు ఆ సినిమాని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే నిజంగా ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో ఇలాంటి వాళ్ళు మాత్రం ఉండడం కష్టమని చెప్పి అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.